సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం ఎలా, తెచ్చుకున్నాక ఆ జాబ్లో సస్టైన్ అవ్వడం ఎలా? ఈరోజు మనం ప్రెజెంట్ మార్కెట్లో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం ఎలా, తెచ్చుకున్నాక ఆ జాబ్లో సస్టైన్ అవ్వడం ఎలా అనేది చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, లెట్ మీ ఇంట్రడ్యూస్ myself Sudha, having 18 years of IT experience. Presently I am working as a technical manager in one of the big MNC. ఈరోజు ఈ వీడియోలో నాతో పాటు మరో ఇద్దరు, ప్రియా గారు, ప్రసాద్ గారు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని మీతో షేర్ చేసుకుంటారు. నా పేరు ప్రసాద్, నాకు 18 ఇయర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను, అది కాక పార్ట్ టైం ట్రైనర్ని. సో ఈ సబ్జెక్ట్ యాప్ట్ కాబట్టి నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. దీనివల్ల కొంతమందికి నా పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు మనము ఐటీ జాబ్ ఎలా రావాలి అని అనుకుంటున్నాం కదా. సో ఎవరెవరు ఐటీ జాబ్ తెచ్చుకోగలరు? మీనింగ్ బీఎస్సీ స్టూడెంట్సా, బీకామ్ స్టూడెంట్సా, బీటెక్ స్టూడెంట్సా, ఎంసీఏ స్టూడెంట్సా, ఆర్ఎల్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ, నాన్ ఐటీ వాళ్ళ, ఎవరెవరు జాబ్ తెచ్చుకోగలరు? సో ఈరోజు టాపిక్ లో ఓన్లీ జాబ్ తెచ్చుకోవడం కాదు, జాబ్ వచ్చిన తర్వాత సస్టైన్ అవ్వడం ఎలా అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. ప్రసాద్ గారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఇప్పుడు ఎవరెవరు ఎలిజిబుల్ అంటారు? ఎనీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఫైన్ అండి. జనరల్ గా బీటెక్, ఎంసీఏ, బీసీఏ ఈజ్ ప్రిఫరబుల్. బట్ కొంతమంది బీకామ్, బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ లో కూడా వస్తుంటారు. బట్ ఇట్ టేక్స్ టైం. బట్ డెఫినెట్లీ పేషెన్స్ ఉంటే జాబ్ వస్తుంది, అదేం ఇష్యూ కాదు. బట్ చూసింగ్ రైట్ కోర్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్. సపోజ్ ఎవరైనా ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు, సో బీటెక్ చేస్తుంటే వాళ్ళకి ఆన్ క్యాంపస్ లో జాబ్ తెచ్చుకోవాలంటే వాళ్ళు ఎట్లా ట్రై చేయాలి? ఓకే, మీరు యాక్చువల్గా రైట్ క్వశ్చన్ అడిగారండి. ఇది పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి ఇద్దరికి 100% యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. సో బీటెక్ లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అని, కంప్యూటర్స్ అని, ఐటీ అని చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క బ్రాంచ్ లోనూ మినిమం లాంగ్వేజెస్ కొన్ని పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా, పైథన్, C# ఈ లాంగ్వేజెస్ అన్ని పెడుతున్నారు. మన వాళ్ళు ఎవ్వరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాన్సన్ట్రేట్ చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ గెటింగ్ ద మార్క్స్ అన్నమాట. ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. సో దాని యూసేజెస్ తెలుసుకోవాలి. ఓకే, మన వాళ్ళకి ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏదుందంటే ప్రాక్టికల్స్కి వెళ్ళరు. ప్రాక్టికల్స్కి వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి. లాస్ట్లో కాపీ కొట్టేస్తే మార్కులు వస్తాయని మాత్రం అనుకోకూడదు. సో ప్రాక్టికల్స్ చేస్తే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దానిపైన వస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్ లో ఇది 100% యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క బ్రాంచ్ లోను 4th సెమ్ కానీ 6th సెమ్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్న్షిప్ అని పెడుతున్నారు. 3 months పెద్ద వేరే సబ్జెక్ట్స్ ఏముండవు, ఓన్లీ ఇంటర్న్షిప్ మాత్రం ఉంటుంది. ఇంటర్న్షిప్ కి ఏదైనా కంపెనీ చూస్ చేసుకోవాలి. జనరల్ గా ఇంతకు ముందు అంటే బిగ్ కంపెనీస్ అలా అన్నట్టు ఇప్పుడు చాలా చిన్న కంపెనీస్ అన్ని వస్తున్నాయి. సో స్టార్ట్అప్స్ అన్ని వస్తున్నాయి. సో ఇంటర్న్షిప్ ఎనీ స్టార్ట్అప్ లో చేస్తే వాళ్ళకి 100% యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో మనం ఇంటర్న్షిప్ కి నాకు జస్ట్ ఇంటర్న్షిప్ కావాలి అనుకోకుండా మన దగ్గర స్కిల్స్ ఉండి, నాకు ఆల్రెడీ పైథాన్ వచ్చు, నాకు జావా వచ్చు, C# వచ్చు అని వెళ్తే వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేసినా కూడా మనకు ప్రాబ్లం ఉండదు. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు పైథాన్ ఎనీ స్కిల్ నేర్చుకుంటే నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్న్షిప్ అనమాట. మనకి మామూలుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, లాస్ట్ లో క్యాంపస్ సెలక్షన్స్ అన్ని ఉంటాయి కదా, వాటికి 100% యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎప్పటికీ లాంగ్వేజెస్ మాత్రము ఎవరు కానీ లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఈ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటికీ డెవలపర్ ఈజ్ ఏ కింగ్ ఆర్ క్వీన్. ఓకే, లాంగ్వేజెస్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, సో ఇంటర్న్షిప్ అయిన తర్వాత మళ్ళీ క్యాంపస్ సెలక్షన్లో మనము 100% సెలెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్. ఓకే అండి, నేను బై మిస్టేక్ క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవ్వలేదు. బట్ రీసెంట్లీ ఐ పాస్డ్ అవుట్, లైక్ 2024 బీటెక్ పాస్డ్ అవుట్. ఈస్ దేర్ ఏ వే టు గెట్ ఐటీ జాబ్ నౌ? హౌ టు చూజ్, లైక్ విచ్ టెక్నాలజీ అనేది ఏమైనా ఆప్షన్ ఉందా? ఎలా చూస్ చేసుకోవాలి నేను? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంటర్న్షిప్లో నాట్ ఇన్ ఇంటర్న్షిప్, యాక్చువల్లీ క్యాంపస్ సెలెక్షన్లో మీకు జాబ్ రాలేదు అంటే యూ షుడ్ ఫీల్ హ్యాపీ. యాక్చువల్గా ఎందుకు అని అంటున్నానంటే, ఎందుకు క్యాంపస్ సెలెక్షన్లో మనం సెలెక్ట్ కాము? జనరల్గా ఎందుకు సెలెక్ట్ కాము? మన దగ్గర స్కిల్ లేదు కాబట్టి. స్కిల్ ఉంటే సెలెక్ట్ అయి ఉంటాం. ఓకే, స్కిల్ లేదు, మిస్టేక్ ఏదో అయిపోయింది, నాట్ అన్ ఇష్యూ. బట్ ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ సెలెక్ట్ అయితే కూడా, క్యాంపస్ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయితే కూడా, కంపెనీకి వెళ్ళిన తర్వాత మీరు 100% ఎవరైతే రిక్రూటర్ ఉంటారో ఆర్ ఎనీ టెక్ లీడ్, టీమ్ లీడ్ ఉంటారో వాళ్ళకి మన స్కిల్స్ చెప్పగలగాలి.
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టెస్టింగ్లో డెవలప్, నేను ఇప్పుడు టెస్టర్స్ ఉన్నారు కదా, అది టెస్టింగ్ మంచిది కాదు, అది మళ్ళీ మాట్లాడదాం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. నేను ఆల్రెడీ చెప్పాను డెవలపర్ ఇస్ ఎ కింగ్ ఆర్ క్వీన్ అని. సో అందుకోసము అది ఫస్ట్ పాయింట్. అప్పుడు వాళ్ళు టెస్టింగ్లో వేయకన్నా ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు అడిగింది క్యాంపస్ సెలెక్షన్లో రాలేదు, దాని తర్వాత నాకు మార్గాలు ఏంటి? ఎస్, మా పక్కింటి వాళ్ళు చెప్పారు, నా ఫ్రెండ్ చెప్పాడు, ఓకే, సో మా మేడం చెప్పింది అని ఏదో ఒకటి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోకూడదు. నువ్వు దేంట్లో కంఫర్టబుల్, అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు, జనరల్గా ఎలా వస్తుంటారంటే నాకు ఏదైనా చిన్న టూల్ చెప్పండి, జాబ్ తెచ్చేసుకుంటాను, నాకు కష్టపడలేను, నేను కోడింగ్ రాయలేను, ఇవి ఉండకూడదు. ఎందుకంటున్నానంటే మీరు బీటెక్కో ఎంసీఏనో బీఎస్సీయో ఏదో చేసింటారు, మీ దగ్గర స్కిల్ లేకుంటే పాస్ కాలేరు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ స్కిల్ ఉంది కాబట్టే మీరు పాస్ అయ్యి బయటకు వచ్చారు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర సలహా తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. అంటే ఎలాంటి కోర్స్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో దానికి ఏం చేయాలి, ఎవరైనా మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి టెక్నాలజీ ఇస్ గుడ్ అనేది కరెక్ట్ సజెస్ట్ సో అది చూడాలి. నెక్స్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ చూసింగ్ ద టెక్నాలజీ, చూసింగ్ ద ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఫ్రమ్ హూమ్ యు ఆర్ లర్నింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తుంటాయి, జాబ్ గ్యారంటీ అంటుంటాయి. ఓకే, నమ్మద్దండి. మీ దగ్గర స్కిల్ లేకుండా జాబ్ గ్యారంటీ ఎలా ఇస్తారండి అది? ఓకే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఇన్స్టిట్యూట్స్, బట్ జనరల్గా చెప్తున్నా, స్కిల్ లేకుండా రాదు. ఫస్ట్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, స్కిల్ అంటే మీనింగ్ ఏంటి? లెట్స్ ఏ 3 months కోర్స్ అనుకుందాం, జస్ట్ 3 months కోర్స్ అయిపోయిందంటే కోర్స్ అయిపోయినట్లు కాదు. హౌ మచ్ యూ లర్న్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా ఎంత నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. దానికి ఏం చేయాలి, నువ్వు ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకునేటప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్లో నాకు ఎక్స్పోజర్ ఇస్తారా అని అడగాలి. ఎస్, చాలా ఇన్స్టిట్యూట్స్లో ఉండవు, అవి ఉండేదానికి ట్రై చేయాలి, అది ఇంపార్టెంట్. ఉండే వరకు వెతకాలి. ఓకే, 1 month వేస్ట్ అయిన ప్రాబ్లం ఏం లేదు, బట్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా వస్తే అప్పుడేం చేయొచ్చు, ఎస్ నౌ నేను నేర్చుకున్నా ఏదో ఒకటి, టెక్నాలజీస్ గురించి మళ్ళీ మాట్లాడదాం, ఏదో ఒకటి నేర్చుకున్నాను. ఓకే, ప్రాక్టికల్గా నేను ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, నౌ ఇప్పుడు జాబ్ తెచ్చుకోవడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర స్కిల్ ఉంటే జాబ్స్ మనము నౌకరీలోనో దేంట్లో అయినా అప్లోడ్ చేయొచ్చు. ఎలా? నౌ యాజ్ ఎ ఫ్రెషర్ అప్లై చేయాలా లేకుంటే ఎక్స్పీరియన్స్గా అప్లై చేయాలా అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అన్ఫార్చునేట్లీ ఫ్రెషర్గా తక్కువ జాబులు ఉంటాయి. ఓకే, తక్కువ జాబులు అనేదానికంటే మనము యాజ్ ఎ ఫ్రెషర్గా ఈ స్కిల్స్తో వెళ్తే బెటరే. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఫ్రెషర్ పీరియడ్ అయిపోయింది, నీకు 1 year అయిపోయింది, సో బెటర్ టు గో యాజ్ ఎ 1 year ఎక్స్పీరియన్స్. నౌ మీరేమంటారు, నా దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలా? తప్పదు, ఫేక్ పెట్టాలి. తెలుసుకుంటే ఎలా? కొన్ని తెలుసుకొని నీ దగ్గర స్కిల్ ఉందిగా, ఈ జాబ్ కాకుంటే ఇంకోటి వస్తుందిగా, ప్రాబ్లం ఏంటి? ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, యూ కెన్ ఈజీలీ సస్టైన్. ఎలా సస్టైన్ అవ్వగలము? యూ డిడ్ ప్రాక్టికల్గా నువ్వు నేర్చుకున్నావు, ఒక ప్రాజెక్ట్ చేసావు, ఇదేగా అక్కడ కూడా వస్తుంది. అలా కాకుండా మన దగ్గర స్కిల్ లేకుండా మనం ప్రాక్టికల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్లో చేయకుండా డైరెక్ట్గా వెళ్ళామంటే డెఫినెట్లీగా సస్టైన్ అవ్వలేము. మీనింగ్ ఏంటంటే అది హెల్లే. ఓకే, you can't even discuss with the colleague properly because definitely that will be there in your mind కదా. నాకు ఇది రాలేదేమో, నేను తప్పు మాట్లాడుతున్నానేమో, ఇది కరెక్ట్ కాదేమో, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఇలా చేసి వెళ్తే 100% సస్టైన్ అవుతారు. మళ్ళీ లైఫ్లో ఎప్పుడు వెనక్కి వెళ్ళే అవసరం ఉండదు. ఓకే.